మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాసేపట్లో ముగియనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన జాతర మరి కాసేపట్లో పూర్తి కానుంది. గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వన దేవతలను తిరిగి అడవికి సాగనంపనున్నారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి సాగనంపనున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి ఆలయాలకు పూజల అనంతరం సాగనంపుతారు. దీంతో జాతరను ముగించినట్లవుతుంది. ఇవాళ చివరి రోజు కావటంతో భక్తులు మేడారానికి భారీగా చేరుకున్నారు. కస్తూరి వెంకట్ అండ్ శివకుమార్ గారు మొదట వాళ్ళండి. సాంబయ్య, ప్రకాష్, కస్తూరి వెంకట్, డి శివకుమార్ గారు మధ్యవర్తి రావాలండి. ప్రకాష్, కస్తూరి వెంకట్, శివకుమార్, దాసరి సాంబయ్య చేసుకోవాలి. మరింత సమాచారంతో సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, కాసేపట్లో ఏదైతే మహోత్సవం ముగియబోతుందో ఇందుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఏ సమయంలో అమ్మవార్ల వన ప్రవేశం కార్యక్రమం ఉండనుంది? మరికొద్ది సేపట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర అనేటువంటిది, మేడారంలో ఉన్నటువంటి వన సంబురం మరికొద్ది సేపట్లోనే ఒక అర్ధ గంటలోనే ముగియనున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 కోట్ల మంది గిరిజనులు, గిరిజనేతరులు, వివిధ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా మేడారం గద్దెల పైన కొలువైనటువంటి ఆదిపరాశక్తి సమ్మక్క, అదేవిధంగా సమ్మక్క ముద్దుల బిడ్డ గారాల పట్టి అయినటువంటి సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలను పూర్తి స్థాయిలో దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా అంటే తొలి ఘట్టమైనటువంటి కన్నెపల్లి నుంచి కన్నతల్లి వడికి సారలమ్మ రావడంతో తొలిగిపట్టానికి అంగం లేస్తే, అదేవిధంగా 2వ రోజు ఆదిపరాశక్తి సమ్మక్క వనంలో ఉన్నటువంటి చిలకల గుట్ట నుంచి జనంలోకి రావడంతో మొత్తం జాతర అంతా కూడా తారాస్థాయికి చేరింది. మొత్తం అంటే అటు పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క, సారలమ్మ నలుగురు దేవరలు గద్దెకి రావడంతో జాతర ఉవ్వెత్తున కొనసాగింది. 2 రోజులుగా మొత్తంగా కూడా అంటే 4 రోజుల సంబరంలో 2 రోజులుగా అమలు కొలువైన తర్వాత నిండు గద్దెల మీద 2 కోట్ల మంది పూజలు నిర్వహించుకున్నారు. దాదాపు 13 మంది విఐపీలు, అదేవిధంగా 25 మంది విఐపీలు మొత్తంగా దర్శించుకున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో, అమ్మలను గద్దెకి వచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఉంటుందో అదే సంబరము, అదే ఆచార వ్యవహారాలతోటి గిరిజన పూజారులంతా కూడా 4 దేవరలకు సంబంధించినటువంటి గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అటు సమ్మక్కని చిలకల గట్టుకు, అదేవిధంగా సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజులను ఏటునాగరం మండలంలో కొండాయికి, అదేవిధంగా పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూర్కొండలకు తీసుకుపోతారు. ఇది కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ కేకే. ఇవే బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.